యాడో ఉన్నాము స్వర్గంలో ఉన్నాము. కొత్తగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే చూడండి. సైడ్లో కూడా ముద్దడం తెలియదు. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాస్టల్ క్లియర్గా టూర్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాము. ఎవడో పుట్టి కూడా కంటారు. வாட்டர் ஃப்ரெஷ் வாட்டர் தண்ணி வருது கண்ணுல అర్థం దానికి ఒక సెకండ్. ఇదే మచ్చ ఇట్లుంటేనే హాస్టల్. ఫైనల్లీ అరైవ్డ్ హాస్టల్ వాగమాన్. కూర్చుంటే ఈ గ్లాస్ రూమ్ వచ్చేసి వాగమాన్ హాస్టల్ ఒక ఆఫీస్. ఇక్కడ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల నెగిటివ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఒక స్కానర్ ఉంటుంది. మనం గూగుల్లో స్కాన్ చేసినట్లయితే మనకు ఒక గూగుల్ ఫామ్స్ వస్తుంది. మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఇంకా మనం చెక్ ఇన్ చేయొచ్చు. ఇంత మంచి లొకేషన్కి వచ్చాక వర్షం పడలేదే అన్న బాధ మాలో ఉన్నింది. ఆలోపే ఇక్కడ చూడొచ్చు మీరు, జల్లులు స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం ఒక బ్యూటీ. మీల్స్ పర్ ప్లేట్ 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి టైం ల్యాప్స్. నేను మీ మణికంఠ ఆరాధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు 2 వీడియోస్లో అయితే మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. 90+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింది.
ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక వీకెండ్ ట్రిప్ వచ్చాను. కుప్పం నుంచి అరౌండ్ 400 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వ్యూస్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. అసలు ప్రాపర్టీ అయితే ప్రస్తుతానికి నా వెనకాలే ఉంది. ఒక్కసారి ప్రాపర్టీ పేరు చూసినట్లయితే జాస్టల్ వాగమాన్. కుప్పం నుంచి మేము వాగమాన్ వచ్చాము. ఈ రైనీ సీజన్లో అయితే మనకి వ్యూస్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో. సమ్మర్ సీజన్లో అంత ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ హిల్ స్టేషన్ కాబట్టి ఫాగీ ప్లేసెస్ కొంచెం ఉంటుంది. రైనీ సీజన్లో అయితే ఎక్కువగా అప్పటి నుంచి చూసినట్లయితే మేము టైం ల్యాప్సే అవసరం లేకుండా ఫుల్ క్లౌడ్స్ అయితే మూవ్ అవుతుంది. ఇంకా ప్రాపర్టీ గురించి చెప్పాలంటే నేను రేపు మార్నింగ్ అయితే మీకు జాస్టల్ టూర్ అయితే చేసి ఇదే వీడియోలో చూపిస్తాను. ఇంకా మా ట్రావెలింగ్ గురించి చెప్పాలంటే మేము కుప్పం నుంచి నిన్న నైట్ అయితే కొచ్చివెల్లి ట్రైన్ బుక్ చేసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి రీచ్ అయ్యాము. అక్కడి నుంచి ఫోర్ట్ కొచ్చి చూసుకొని ఫోర్ట్ కొచ్చి నుంచి జూమ్ కార్ అయితే రెంట్ తీసుకొని మనకి వాగమాన్ ఫోర్ట్ కొచ్చి నుంచి అరౌండ్ 135 కిలోమీటర్స్ అరౌండ్ అలా ఉంది. ఈ జాస్టల్ లొకేషన్ అయితే మనకి మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ అని చెప్పచ్చు. వాగమాన్ నుంచి మనకి అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంది జాస్టల్. పర్ పర్సన్ 700 ఛార్జ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఈ జాస్టల్ అనేది సేమ్ టు సేమ్ మనకి డార్మిటరీస్, అలానే మీరు కపుల్స్ వచ్చినట్లయితే కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ కూడా ఉంటాయి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా మనం చెప్పొచ్చు. ఫుడ్ మధ్యాహ్నం మేమేదో ఆకలితో తినేసాం, కానీ ఆ టేస్ట్ అయితే అంత ఏం లేదు. స్నాక్స్ అలా ఏమైనా మీరు తెచ్చుకుంటే కూడా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. స్టే నుంచి అయితే మనకి 2 కిలోమీటర్స్ ఫారెస్ట్ ట్రెక్ అయితే ఉంది. ఇన్ఫినిటీ పూల్ అనేసి ఒక న్యాచురల్ పూల్లా ఉంటుంది మనకు వాటర్ ఫాల్స్ దగ్గర. అక్కడ కూడా మేము వెళ్ళాము ట్రెక్కింగ్కి. చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ అడ్వెంచరస్. ఆ వీడియో అయితే మీకు సపరేట్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అదే ఉంటుంది, చూడండి, మీకు నచ్చుతుంది. మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేసినట్లయితే అది ప్రైవేట్ అనుకుంటాం యాక్చువల్గా, వేరే వాళ్ళు ఎవరు లేరు. జాస్టల్ వాళ్ళే పిలుచుకుని వెళ్తారు అక్కడికి. వీకెండ్ కాబట్టి మనకి జాస్టల్ అయితే ఫుల్ ఆన్ పీపుల్స్ అయితే ఉన్నారు. మనకు అందరూ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అందరూ చుట్టుపక్కల ట్రెక్కింగ్ అలా ఇలా తిరుగుతున్నారు, ఇంకా చిల్ అవుతున్నారు కింద రూమ్లో. కొంతమంది అయితే నైట్ కూడా ఇంకా మనకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, క్యాంప్ ఫైర్ అని. జాస్టల్ నుంచి మనకి 1 కిలోమీటర్ వెళ్ళినట్లయితే ఒక వ్యూ పాయింట్ ఉంది. అది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్తే కూడా చాలా బాగుంటుంది మనకి. రేపు మార్నింగ్ అయితే నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ ఫుటేజ్ అయితే నెక్స్ట్ మీకు వేస్తాను. అండ్ పక్కనే అయితే మనకు ఒక చెక్ డ్యామ్ ఉంది. అక్కడ బోటింగ్ కూడా ఉందని రాశారు, కానీ మేమైతే వెళ్ళలేదు. కానీ వాటర్ అయితే చాలా బాగుంది గ్రీన్గా. నైట్ అయితే జాస్టల్స్లో ఫుల్ ఆన్ హై ఉంటుందని అయితే విన్నాను. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. క్యాంప్ ఫైర్ కన్నా ఉన్నట్లయితే డ్యాన్స్ ఇంకా అన్ని ఫుటేజ్లు కూడా మీకైతే వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మధ్యలో చూసినట్లయితే ఈ ఫాగ్ బ్యూటిఫుల్గా రికార్డ్ అయింది. ఈ సన్సెట్ చూసినట్లయితే ఫైరా లేకపోతే సన్సెట్టా అని మనకే డౌట్ వస్తుంది. ఇంకా మనకు వాగమాన్ చూసుకున్నట్లయితే టీ ఎస్టేట్స్ అయితే కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూస్. అంతే.
ఈరోజు అయితే మీకు హాస్టల్ టూర్ అండ్ చుట్టూ లొకేషన్ అయితే చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక లేక్ వ్యూ, బోటింగ్ లేదు, లేక్ వ్యూ ఉంది అండ్ ఒక టీ ఎస్టేట్ అయితే ఉంది ప్రైవేట్. ఇక్కడ ఈ కొండ ఎక్కి దిగినట్లయితే మనకు ఒక 1.5 కిలోమీటర్ 10 minutes వాక్ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇలాగే వస్తే ఇది మన వ్యూ అండ్ ఇది హాస్టల్ స్టే. సో వ్యూస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. నైట్ అంతా ఇక్కడే, ఇది ఒక బ్రిడ్జ్ 3 floors హైట్ ఉంది. ఇక్కడే నైట్ అంతా కూడా ఫ్రెండ్స్ కూర్చొని ఇంకా చిల్ అయినాము. ఇదే మీకు 360 degrees వ్యూ అయితే ఈ బ్రిడ్జ్ నుంచి. ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇది ఇంకా మనకి క్యాంటీన్. ఇక్కడ క్యాంటీన్లో వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చుకోవాలంటే వింటర్ వేల్ అనే రెస్టారెంట్ ఉంది దగ్గరలో. ప్రైసెస్ అయితే చాలా కాస్ట్లీ. కాఫీ టీ కాంప్లిమెంటరీ. ఇదైతే పార్కింగ్ ఏరియా అండ్ ఇది వాళ్ళ ఆఫీస్ రూమ్. హాస్టల్ వ్యూ చూడండి ఇప్పుడు. ఇదే మేము ఉన్న హాస్టల్. బ్యూటిఫుల్ ప్లేస్లో లొకేట్ అయింది. పార్కింగ్ ఏరియా.
మేమున్న డార్మెటరీ అంటారు దీన్ని. 2 బెడ్స్ ఉంటాయి, షేరింగ్. మనం కొత్త వాళ్ళతో ఎవరన్నా ఉంటే కూడా షేరింగ్ వేస్తారు. 3 వాష్రూమ్స్ ఉంటాయి, లాకర్స్ కూడా ఇస్తారు. లాకర్స్ మూన్మల. ఒక్కొక్క డార్మెటరీకి ఒక్కొక్క నేమ్. ఏ రూమ్ నుంచి అయినా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇది కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్. పెయింటింగ్ అట్రాక్షన్స్. అదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్. మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము. ఇది బ్రిడ్జ్ నేను చెప్పాను కదా, పైనుంచి 360 డిగ్రీస్ వ్యూ అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి కురిష్మల డార్మెటరీ. ఇప్పుడైతే లాస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. వ్యూ చాలా బాగుంటుంది, చుట్టూ గ్లాస్ అయితే ఉంటుంది, వాల్స్ అయితే ఎక్కడ ఉండదు. రండి చూద్దాం. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, టీవీ, ఇంకా మంచి వ్యూస్ అయితే మనం ఇక్కడ డైనింగ్ చేయొచ్చు. నిన్న ఫ్రెండ్స్తో ఇక్కడ డైనింగ్ చేసాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో వర్క్ చేసి బోర్ కొట్టి 1 వీక్ అండ్ 10 డేస్కి కూడా బుక్ చేసుకొని పైన చూసినట్లయితే ఆ వర్క్ స్పేస్లో మంచి వ్యూలో అయితే కూర్చొని చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు కూడా ఒక బ్యాచ్ వచ్చింది, 5 మెంబర్స్. వాళ్ళు 1 వీక్కి బుక్ చేసుకున్నారంట. అలానే టైం ఉన్నప్పుడు చూడడం ప్లేసెస్. అండ్ ఇంట్లో ఉండి బోర్ కొట్టి కూడా ఇలాంటి ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తే కొంచెం వాళ్ళకి ఫ్రీ మైండెడ్ అండ్ పీస్ దొరుకుతుంది. సో ఇది మనకి హాస్టల్ టూర్ అయితే. మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక వీకెండ్ ఆర్ 1 వీక్ అలా ప్లాన్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టినట్లయితే హాస్టల్లో అయితే ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.